నమస్తే, నేను మీ అమ్మమ్మనే. పిల్లలు, ఈరోజు మీకు ఒక కథ. ఒక ఊర్లో ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడికి కోపం ఎక్కువ. అందరినీ కోపంలో ఎలా పడితే అలా మాట్లాడడం, మళ్ళీ క్షమాపణలు చెప్పడం అలా చేస్తుండేవాడు. ఒకరోజు వాళ్ళ నాన్న పిలిచి ఆ అబ్బాయి చేత సుత్తి ఒక శీల ఇచ్చి, నీ కోపం వచ్చినప్పుడు ఒక డోరుకి కొట్టి కోపం తగ్గినాక ఆ శీలను తీసుకురమ్మని చెప్తాడు. ఆ పిల్లవాడు అలాగే కోపం వచ్చినప్పుడు ఆ డోరుకి కొట్టి కోపం తగ్గినాక ఆ శీలను తీసుకొస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న, శీలను తీసుకొచ్చావు, దానికి పడ్డ రంధ్రం ఊడవగలిగావా అని అడుగుతాడు. లేదు అని చెప్తాడు ఈ అబ్బాయి. పిల్లలు, దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? కోపంలో వచ్చే మాటే ఆ శీల, అవతల వాళ్ళు బాధపడేది ఆ రంధ్రం. దాన్ని బట్టి మన కోపం వచ్చినప్పుడు 10 నిమిషాలు గమ్ముగైపోండి.